ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ లగ్జంబర్గ్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక నామినేషన్కు జారీ చేసిన మార్గదర్శకాల్లో కరోనా యోధుల పిల్లల కోసం ఒక కొత్త విభాగాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నగ్రోతాబాన్ వద్ద టోల్ ప్లాజా సమీపంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈరోజు జరుపుకుంటారు. భారత్ లగ్జంబర్గ్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ సాయంత్రం భారత్ లగ్జంబర్గ్ వర్చువల్ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ రంగం వంటి అనేక రంగాల్లో 2 దేశాల మధ్య మంచి సహకారం ఉందని చెప్పారు. కరోనా కష్టకాలంలో అత్యంత నైపుణ్యంతో నాయకత్వం వహిస్తున్నందుకు లగ్జంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్ను ఆయన ప్రశంసించారు. లగ్జంబర్గ్లో కరోనా కారణంగా సంభవించిన ప్రాణ నష్టం పట్ల భారతీయులందరి తరఫున తన సంతాపం తెలియజేస్తున్నట్లు ఆయన జేవియర్ బెటెల్కు చెప్పారు. ఆ దేశ ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరిక్షం, ఆర్థిక రంగంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయని చెప్పారు. 2020-21 సంవత్సరానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలికి భారత్ ఎన్నిక జరగడానికి లగ్జంబర్గ్ మద్దతు ఇస్తుందని ఆయన తెలియజేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లకు అభ్యర్థుల ఎంపిక నామినేషన్కు జారీ చేసిన మార్గదర్శకాల్లో కరోనా యోధుల పిల్లల కోసం ఒక కొత్త కేటగిరీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈరోజు ఈ విషయం ప్రకటించారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఈ కేటగిరీలో 5 సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేశారు. మెడికల్ కౌన్సిల్ కమిటీ ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా నీట్ 2020లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. కరోనా నిర్వహణ, చికిత్స విషయంలో కోవిడ్ యోధులు చేసిన అత్యంత ముఖ్యమైన సేవలను గుర్తించి గౌరవించేందుకు ప్రభుత్వం వారి పిల్లలకు సీట్లు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకుందని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. కరోనా వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగం ముగిసే సమయానికి తుది విశ్లేషణలో తమ వ్యాక్సిన్ 95% మేరకు ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నట్లు అంతర్జాతీయ ఔషధ సంస్థలు ఫైజర్, బయోఎన్టెక్ ఈరోజు తెలియజేశాయి. 65 సంవత్సరాలు పైబడిన వయసు వారిలో కూడా ఈ వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇచ్చిందని ఈ సంస్థలు చెప్పాయి. రానున్న కొద్ది రోజుల్లో ఈ సంస్థలు అమెరికాలో ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అత్యవసర అధీకృత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నాయి. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ 3వ దశ అధ్యయనంతా ముగించినట్లు అమెరికాకు చెందిన ఔషధ సంస్థ అయిన ఫైజర్, జర్మనీ భాగస్వామి బయోఎన్టెక్ తెలియజేశాయి. కరోనాకు టీకా దేశ ప్రజలకు 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫికీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొంటూ ఆయన టీకా పంపిణీకి సంబంధించి తాత్కాలిక మార్గదర్శకాలను సిద్దం చేశామని చెప్పారు. కరోనా యోధుల అనంతరం టీకాను 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు ఇస్తారు. వచ్చే ఏడాది జూలై, ఆగస్టు కల్లా 400 నుంచి 500 మిలియన్ల డోసులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కరోనా నియంత్రణ, నిఘా పరీక్షలు పెంచేందుకు సహాయపడేలాగా కేంద్ర ప్రభుత్వం హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపింది. ఢిల్లీలో రోజు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడం, మరణాల శాతం పెరుగుతుండటంతో దీని ప్రభావం జాతీయ రాజధాని ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఉన్న హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేట్ 93.58% మెరుగైంది. ఇంతవరకు దేశంలో 83,83,000 మందికి పైగా కోలుకున్నారు. గత 24 గంటల్లో 48,493 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశంలో 4,43,303 యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 45,576 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒక రోజులో 585 మరణాలు నమోదు కావడంతో
దేశవ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 1,31,578కి పెరిగింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 2,60,834కు చేరుకోగా మొత్తం మృతుల సంఖ్య 1,419గా నమోదైంది. నిన్న కరోనా నుంచి మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. సమాచార శకంలో ప్రపంచంలో ముందడుగు వేసేందుకు భారత్ అవకాశం అంచు మీద నిలబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరు టెక్ సమ్మిట్ ను ఈరోజు వర్చువల్ గా ప్రారంభిస్తూ ఆయన మన దేశంలో రూపొందించిన సాంకేతిక పరిష్కారాలను ప్రపంచమంతటా అమలు చేయవలసిన సమయం వచ్చిందని అన్నారు. భారత్లో అత్యంత మేధో సంపదతో కూడిన మానవ వనరులు, పెద్ద మార్కెట్ ఉందని అంటూ ఆయన భారతీయ సాంకేతిక పరిజ్ఞానానికి భౌగోళిక స్థాయిలో పుష్కలంగా అవకాశాలున్నాయని చెప్పారు. యూపీఐ అంబ్రెలా ప్లాట్ఫామ్ వంటి భారతీయ ఉత్పత్తులు భౌగోళిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని చెబుతూ ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ పేమెంట్ ఉత్పత్తులను హోస్ట్ చేయవచ్చునని అన్నారు. గత నెల రోజుల్లో ఈ వేదికపైన 200 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ కోసం మరొక వేదికను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్వామిత్వ అనేది కూడా మరొక సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాల సమస్యపై ప్రజలు సాధికారులయ్యారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై నగ్రోతా బండ్ వద్ద టోల్ ప్లాజా సమీపంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను కాల్చి చంపారు. సంబా సెక్టర్ నుంచి నగ్రోతా టోల్ ప్లాజా వైపు ఉగ్రవాదులు వస్తున్నట్లు సమాచారం అందుకున్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం ఆ ప్రాంతానికి చేరుకున్నారని, రొటీన్ తనిఖీ కోసం ఒక ట్రక్ నాపగా ట్రక్కులో దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపి గ్రానైడ్లు విసిరారని పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ జమ్మూలో కొద్దిసేపటి క్రితం తెలియజేశారు. అక్కడకు అదనపు బలగాలను హుటాహుటిన పంపగా 4 ఉగ్రవాదులను హతమార్చారు. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం. పారిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించి ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈరోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒక సందేశం ఇస్తూ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఆరోగ్యవంతమైన సమాజానికి, దేశానికి ప్రాధాన్యతగా ఉండాలని అన్నారు. భారత్ను బహిరంగ మల విసర్జన రహిత దేశంగా ఉండేలాగా ప్రజలు తాము కట్టుబడ్డట్లు మరోసారి ప్రతిజ్ఞించాలని ఆయన అన్నారు. అందరికీ మరుగుదొడ్లు అన్న కృతనిశ్చయాన్ని భారత్ మరింత పటిష్టం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంచి ఫలితాలు సాధించిన జిల్లాలు, రాష్ట్రాలకు స్వచ్ఛతా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా ఈరోజు దేశ ప్రజలు ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దివంగత నేతకు శ్రద్దాంజలి ఘటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించి ఆమెకు నివాళులర్పించారు. ఇందిరాగాంధీ సమాధి శక్తిస్థల్లో కూడా రాహుల్ గాంధీ శ్రద్దాంజలి ఘటించారు. నీటి వనరుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం జరగవలసిన అవసరం ఉందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలోని రాజ్భవన్లో ఈరోజు జల సంరక్షణపై జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను కాపాడేందుకు పౌరులందరూ కూడా జలయోధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 12 రోజుల తుంగభద్ర పుష్కరాలు రేపు మధ్యాహ్నం 1:23 ప్రారంభమవుతాయి. పుష్కరాలకు హాజరయ్యే వారి కోసం కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. విశేషాలు మరొకసారి. భారత్, లగ్జంబర్గ్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచేందుకు ఎన్నో అవకాశాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికి సెంట్రల్ పూల్ ఎంబీబీఎస్ సీట్లలో కరోనా యోధుల పిల్లల కోసం ఒక కొత్త విభాగాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లో నగ్రోతా బండ్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు మరణించారు. ఈ రోజు ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.